Press the bell icon on the YouTube app and never miss another update. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తరుణ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ రోజు వీడియోలో మీకు నేను గత కొన్ని రోజులు రేపు ట్రెండ్ అవుతున్న యాప్ గురించి అయితే ఈ వీడియో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటో కాదు, మరి సిగ్నల్ యాప్ అనమాట. ఈ సిగ్నల్ యాప్ అనేది ఎందుకు ఇంత ట్రెండ్ అవుతుంది, ఎందుకు అందరు దీన్ని యూస్ చేస్తున్నారని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ వీడియోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటంటే ఇప్పటి వరకు నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్ని అందరికంటే ముందు మీరే చూస్తారు. సో ఇప్పుడు మనం ప్లే స్టోర్ కనుక ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి ఫస్ట్ పొజిషన్లో మనకి సిగ్నల్ యాప్ అయితే ఉంటుందన్నమాట. మనకి రీసెంట్గా కొన్ని రోజులుగా దీని యొక్క డౌన్లోడ్స్ అనేది చాలా పెరిగిపోయింది. ఇప్పుడు దీనికి ఒక 15 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ అయితే మనకు వచ్చేసినాయి అనమాట. ఈ సిగ్నల్ యాప్ అనేది ఎలా వాడాలి, అలాగే దీనిలో ఉన్న టాప్ ఫీచర్స్ ఏంటి తెలుసుకుందాం. ఇప్పుడు మనం సిగ్నల్ యాప్ అనేది ప్లే స్టోర్ నుంచి కానీ iOS నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా కాదనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. మనకి వాట్సాప్ అనేది కొత్తగా 2021లో మనకి కొత్తగా ప్రైవేట్ పాలసీస్ అయితే తెచ్చింది. ఆ ప్రైవేట్ పాలసీస్ అయితే అందరికీ తెలిసే ఉంటాయి. ఆ ప్రైవేట్ పాలసీస్ నుంచి తప్పించుకోవడానికి ఆ ప్రైవేట్ పాలసీస్ ఎవరైతే డిసగ్రీ చేస్తారో వాళ్ళు వేరే మెసేజింగ్ యాప్ అయితే వాడుకోవాలి. కాబట్టి వాళ్ళు మెయిన్గా వాడేదైతే రెండే అనమాట. ఒకటి సిగ్నల్ యాప్, లేకపోతే టెలిగ్రామ్ అనమాట. టెలిగ్రామ్ అనేది చాలామందికి కూడా తెలిసి ఉంటుంది. ఎవరైతే మూవీస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటారో, లేకపోతే డ్రీమ్ లెవెల్ లాంటి గేమ్స్ ఎవరైతే ఆడుతుంటారో వాళ్ళకైతే టెలిగ్రామ్ గురించి పరిచయం అయితే అక్కర్లేదు. ఆల్రెడీ నేను టెలిగ్రామ్ అనేది వాట్సాప్ కంటే ఎందుకు బెటర్ ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో కింద కార్డ్స్లో వదిలేస్తున్నాను, పైన కార్డ్స్లో వదిలేస్తున్నాను, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే సిగ్నల్ గురించి అయితే చెప్తాను. సిగ్నల్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీని ఒక ఓపెన్ చేస్తే మీకు దీని ఒక ఇంటర్ఫేస్ అనేది మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ మనం మన యొక్క ఇక్కడి నుంచి అయితే వద్దాము, మన ఒక ప్రొఫైల్ నుంచి అయితే మనం తీసుకుందాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మీరు కావాల్సిన ఫోటో అయితే మీరు పెట్టుకోవచ్చు. SMS అండ్ MMS వచ్చేసి మీరు ఆఫ్ ఆన్ ఎనేబుల్ ఆర్ డిజేబుల్ అయితే చేసుకోవచ్చు. వైఫై కంపబిలిటీ ఎనేబుల్ ఆర్ డిజేబుల్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఇక్కడ మనకి నోటిఫికేషన్స్ అనమాట. ఈ నోటిఫికేషన్స్ వచ్చేసి మనం సౌండ్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం వైబ్రేట్ కావాలా, చార్ట్ సౌండ్ అంటే కావాలంటే మనం పెట్టుకోవచ్చు. LED కలర్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. మనకు కావాల్సిన కలర్ వచ్చేసి ఒక మీ ఫోన్లో కనుక LED అయితే ఉండేటైతే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ ప్రైవసీ అనమాట. ప్రైవసీలో మనం చూసుకున్నట్లయితే మనకి స్క్రీన్ లాక్ అయితే ఉంటుంది. స్క్రీన్ లాక్ అంటే మనకి రీసెంట్గా 2019లో మనకి వాట్సాప్ అనేది ఫింగర్ ప్రింట్ లాక్ అయితే తెచ్చింది కదా, అలానే ఇక్కడ మనకి స్క్రీన్ లాక్ అనమాట. ఇంకొక కీబోర్డ్ ఏంటంటే మనం ఏదైనా కీబోర్డ్ కనుక వాడుతున్నప్పుడు మనం కొన్ని మెసేజ్ కనుక చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మనం హాయ్ అని కొట్టినట్టయితే, మనం హెచ్ అని కొట్టినట్టయితే మనకి జనరల్గా కొన్ని కీబోర్డ్స్ మనకి ఆల్రెడీ ఇంకొగ్నిటో ట్యాబ్ కనుక మనం ఎనేబుల్ చేసుకోకుండా ఉన్నట్టయితే మనకి హాయ్ అని అయితే వచ్చేస్తుంది. ఒకవేళ మీరు హాయ్ అనే మెసేజ్ కనుక ఎక్కువగా టైప్ చేస్తున్నట్టయితే, ఎప్పుడైతే మీరు ఇంకొగ్నిటో అనేది డిజేబుల్ చేస్తారో మీరు కనుక ఆ మెసేజ్ అయితే ఫుల్గా అయితే టైప్ చేసుకోవాలన్నమాట. ఇంకొగ్నిటో గురించి అర్థమైంది అనుకుంటాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఆల్వేస్ రిలే కాల్స్. ఈ రిలే కాల్స్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఒక పర్సన్కి ఆడియో కాల్ అయితే చేశారు, ఆడియో కాల్ కానీ వీడియో కాల్ కానీ చేశారు. ఒకవేళ మీకు నెట్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల మీకు ఆ కాల్ అనేది కట్ అయిపోతే, ఒకవేళ మీరు రిలే కాల్స్ అనేది ఎనేబుల్ చేసుకున్నట్టయితే ఆ కాల్ కట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అదే మీకు కాల్ అయితే కనెక్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి రీడ్ రెస్పాన్స్ అనమాట. రీడ్ రెస్పాన్స్ గురించి అందరికీ తెలిసి ఉంటుంది. మనకి చాలామంది వాట్సాప్లో రీడ్ రెస్పాన్స్ అని ఆఫ్ చేసుకుంటుంటారు. ఇలా ఆఫ్ చేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళ మెసేజ్ చదివారా లేదనేది మనకు తెలియదు అనమాట. జనరల్గా వాట్సాప్లో ఏంటంటే రీడ్ రెస్పాన్స్ ఆఫ్ చేసుకుంటే మనకి బ్లూ టిక్స్ అయితే పడమన్నమాట, డబల్ టిక్ అయితే పడుతుంది. సో వాళ్ళు చదవకపోయినా మనకైతే అర్థం కాదనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి టైపింగ్ ఇండికేటర్స్ అంటే ఏంటంటే, మనం జనరల్గా వాట్సాప్లో ఎవరైనా టైప్ చేస్తారంటే సమ్ ఎక్స్‌పర్సన్ ఇస్ టైపింగ్ అని వస్తుంది కదా. సో ఇదే అనమాట టైపింగ్ ఇండికేటర్స్ అనేది. మీకు ఎనేబుల్ కావాలంటే ఎనేబుల్ చేసుకోండి, డిజేబుల్ కావాలంటే డిజేబుల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఎలో ఫ్రమ్ ఎనీవన్ అనమాట. సో ఎలో ఫ్రమ్ ఎనీవన్ కనుక మీరు ఎనేబుల్ కానీ డిజేబుల్ చేసుకుంటే ఇక్కడ మీ కాంటాక్ట్ కనుక ఉంటే ఎవరైనా సరే వాళ్ళు మీ గ్రూప్లో అయితే యాడ్ చేసేసి అనమాట, మీ పర్మిషన్ లేకుండా. ఒకవేళ ఇది డిజేబుల్ చేసుకున్నట్టయితే మీ పర్మిషన్ తీసుకుని అయితే వాళ్ళు మిమ్మల్ని యాడ్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అపియరెన్స్ అనమాట. ఈ అపియరెన్స్ ఏంటంటే మనకి థీమ్లో ఉంటుంది. థీమ్ మనకు వచ్చేసి లైట్ ఆర్ డార్క్. ఒకవేళ మీరు లైట్లో పెట్టుకోవచ్చు, అదే డార్క్ మోడ్లో పెట్టుకోవాలంటే డార్క్ మోడ్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు సిస్టమ్ డిఫాల్ట్లో ఉన్నట్టయితే, ఒక సిస్టమ్ కనుక మీకు డార్క్ మోడ్లో ఉంటే డార్క్గా ఉంటుంది, లైట్ మోడ్లో ఉంటే లైట్లో అయితే ఉంటుంది అనమాట. లాంగ్వేజ్ వచ్చేసి మీకు కావాల్సిన లాంగ్వేజ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ థింగ్ చార్ట్స్ అండ్ మీడియా. ఈ చార్ట్స్ మీరు ఏంటంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు మొబైల్ డేటా మీద ఏవైతే మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో, వైఫై మీద అయితే డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో అవైతే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చార్ట్స్ అయితే మీరు పెంచుకోవచ్చు. సిస్టమ్ ఎమోజీ కావాలంటే మీరు యూస్ చేసుకోవచ్చు. చార్ట్ బ్యాకప్ కావాలంటే కనుక మీరైతే ఇక్కడ ఆన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే,
ఈ బ్యాకప్ ఏదైతే ఉందో అదైతే వాళ్ళ సర్వర్స్లో అయితే మీకు స్టోర్ అవుతుంది అనమాట. కేవలం మీ ఫోన్లో మాత్రమే ఇది స్టోర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ స్టోరేజ్ అనమాట. ఇప్పటివరకు నేను యాప్ అయితే యూస్ చేయలేదు, ఫస్ట్ టైం ఇది యాప్ అయితే యూస్ చేస్తున్నాను కాబట్టి నా స్టోరేజ్ అయితే 0 బైట్సే ఉంది. అండ్ ఇక్కడ కీప్ మెసేజెస్ అనమాట. ఇక్కడ నాకు నచ్చిన ఫీచర్స్ అయితే నేను చెప్తాను. కీప్ మెసేజెస్ ఫర్ ఎవర్. ఇక్కడ మీకు కొన్ని మెసేజెస్ అయితే మన గ్రూప్స్లో అయితే జాయిన్ అవుతూ ఉంటాం కొన్ని గ్రూప్స్లో. సో ఆ గ్రూప్స్లో వచ్చేసి మనకి చాలా మెసేజ్లు అయితే పెడుతూ ఉంటారు. మనకి ఎప్పుడైతే వాట్సాప్లో కానీ ఎందులోనైనా మనకి స్టోరేజ్ అనేది ఎక్కువైనట్టయితే ఆ మెసేజెస్ అన్నీ కూడా మనం డిలీట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే క్రియేట్ స్టోర్ కొడితే ఆ మెసేజెస్ అన్నీ మనకి డిలీట్ అయిపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఆటోమేటిక్గా డిలీషన్ అయితే తీసుకొచ్చేసారు. సో ఇక మీరు 1 year కావాలంటే 1 year ముందున్న మెసేజ్ అన్నీ కూడా మీకు డిలీట్ అయిపోతాయి అనమాట. లేదు మాకు మొత్తం మెసేజ్ కావాలనుకుంటే ఫర్ అయితే మీరు పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కన్వర్జేషన్ లెంత్ లిమిట్ అనమాట. సో ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్తో చాట్ చేసినప్పుడు మీకు ఇంత మెసేజ్ మాత్రమే రావాలని చెప్పి మీరు లిమిట్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. 5,000 మెసేజెస్ 10,000 మెసేజెస్ అని చెప్పి. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ మెసేజెస్ కావాలనుకుంటే కస్టమ్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఎంత లెంత్ కావాలని చెప్పి మిమ్మల్ని అడుగుతుంది. సో అక్కడ మీరు కావాల్సిన లెంత్ అయితే మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ క్లియర్ మెసేజ్ హిస్టరీ మొత్తం అయితే మీకు ఇక్కడ క్లియర్ అయిపోతుంది అనమాట వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్ కనుక ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అయితే చూపిస్తుంది. అడ్వాన్స్ పిన్ సెట్టింగ్ అదైతే మనకు అక్కర్లేదు. సబ్మిట్ డిమోట్ లాక్ అయితే ఉంటుంది, దాని మీద అయితే ఒకసారి క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇది అంతా మనకి ఎలా పనిచేస్తుంది చెప్పి అయితే మొత్తం అయితే చూపిస్తుంది అనమాట. దీని ఒక ప్రోగ్రామ్ కూడా మొత్తం ఇక్కడ చూపిస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ కానీ ఎవరికైనా వచ్చి ఉంటే, ఎవరైనా పవర్ ప్రోగ్రామ్స్ కనుక ఉన్నట్టయితే ఇందులో ఏమైనా డీబగ్ ఉంటే కనుక మీరు వాళ్ళకి చెప్పచ్చు అనమాట. వాళ్ళకి మీరు చెప్పడం వల్ల ఇందులో డీబగ్ ఉంటే మీరు సాల్వ్ చేసేసి వాళ్ళకి చెప్తున్నట్టయితే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువైతే ఉంటుంది. అలాగే మీ పేరు కూడా వాళ్ళు లిస్ట్లో అయితే జాయిన్ చేసుకుంటారు. అండ్ ఇంకా చాలా ఆఫర్స్ అయితే ఉంటాయి, చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఒకసారి అయితే కూడా చూసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మనం డొనేట్ సిగ్నల్ అనమాట. మీ అందరికీ తెలిసి ఉండేది సిగ్నల్ యాప్ అనేది మనకి ప్రాఫిట్స్ మీద అయితే రన్ అవ్వదు, యాడ్స్ మీద అయితే రన్ అవ్వదు అనమాట. దీనికి డొనేట్ చేస్తున్నారనమాట. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సిగ్నల్ యాప్కి డొనేట్ అయితే చేయండి. సో ఇక్కడికి మనకు అయితే అయిపోయింది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం ఇండివిజువల్ చాట్స్లోకి అయితే వెళ్దాం. జనరల్గా వాట్సాప్లో ఏంటంటే మనం ఏదైనా మెసేజ్ అనేది పెట్టిన తర్వాత వాళ్ళు చూసారా లేదా అనేది మనకి బ్లూ టిక్ అయితే పడుతుంది. ఇక్కడ కూడా మనకి టిక్స్ అయితే పడతాయి అనమాట. కాదు ఇక్కడ మనకి రౌండ్ షేప్లో అయితే పడుతూ ఉంటాయి. నెక్స్ట్ థింగ్ ఇక్కడ మీరు ఏదైనా మెసేజ్ చేసేటప్పుడు మీ సెండ్ బటన్ మీద క్లిక్ చేసేటప్పుడు ఒకసారి దాన్ని అయితే లాంగ్ ప్రెస్ అయితే చేసి పట్టుకోండి. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నప్పుడు మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇన్సెక్యూర్ SMS, సెకండ్ థింగ్ వచ్చేసి సిగ్నల్. ఇన్సెక్యూర్ SMS అంటే ఏంటంటే అది మీకు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ కాదు. సో ఒకవేళ మీరు మీ ఫ్రెండ్కి మెసేజ్ పెట్టినప్పుడు మధ్యలో ఎవరైనా మీ వాట్సాప్ కనుక మీ సిగ్నల్ ఎవరైనా హ్యాక్ చేస్తే సో మీరు మీ ఫ్రెండ్కి ఏ మెసేజ్ అయితే పెట్టారో ఆ మెసేజ్ అయితే తెలుసుకోవచ్చు వాళ్ళు. ఒకవేళ మీరు సిగ్నల్ అని టైప్ చేసినట్టయితే ఆ మెసేజ్ అనేది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అనమాట. సో ఆ ఎన్క్రిప్ట్ అవ్వడం వల్ల మెసేజ్ మీకు మీ ఫ్రెండ్కి కాకుండా మధ్యలో ఎవరైనా హ్యాక్ చేసినట్టయితే వాళ్ళకి ఆ మెసేజ్ మీరు ఏం పంపారో తెలియదు, ఎందుకంటే అది బైనరీ ఫామ్లో అయితే ఉంటుంది. సో ఇది కూడా ఒకసారి అయితే చూసుకోండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం కావాల్సిన స్టిక్కర్స్ అయితే మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనకి మీకైతే సిగ్నల్ వచ్చేసి మనకి కాన్స్ అయితే ఉంటాయి అనమాట. కాన్స్ ఏంటంటే మనకి నో యానిమేటెడ్ ఎమోజీస్ అయితే మనం పెట్టుకోలేము ఈ సిగ్నల్లో వచ్చేసి. సో అదొక్కటే మనకి డిసడ్వాంటేజ్ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మీరు మెసేజ్ చేసేటప్పుడు ఇక్కడ మనకి డిసపేరింగ్ మెసేజ్ అయితే ఉంటుంది. ఈ డిసపేరింగ్ మెసేజ్ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ పెట్టేసినప్పుడు డిసపేరింగ్ మెసేజ్ అని పెట్టేసినట్టయితే ఈ డిసపేరింగ్ మెసేజ్ అనేది మనకి ఎంతసేపు ఉండాలి మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి మ్యాక్సిమం వచ్చేసి 1 week. ఈ డిసపేరింగ్ మెసేజ్ ఏంటంటే మీరు మీ ఫ్రెండ్కి ఒక మెసేజ్ అయితే పెడతారు, ఆ మెసేజ్ తను చదివిన తర్వాత ఇన్ని డేస్కి లేకపోతే ఇంతసేపుడికి ఆ మెసేజ్ అనేది మనకి డిలీట్ అయిపోతుంది అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ నాకు నచ్చిన ఒకటి, ఇక మీరు ఫోటో అయితే చూస్ చేసుకోవాలి. ఫోటో చూస్ చేసుకున్నప్పుడు చూస్ ఫ్రమ్ గ్యాలరీ అయితే క్లిక్ చేయండి. గ్యాలరీ నుంచి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఫోటో అయితే వస్తుంది. మీకు కావాల్సిన ఫోటో అయితే ఒకటి పెట్టుకోండి. ఈ ఫోటోని పెట్టుకున్నప్పుడు మీకు ఇక్కడ మీరు కావాల్సినట్టుగా మీ ఫోటో అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి టిక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఈ ఫోటోలో మీకు కావాల్సినట్టుగా మీరు అయితే రాసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రైటింగ్ సింబల్ మీద క్లిక్ చేశాను, ఒక లెటర్ అయితే రాశాను, అలాగే ఒక కలర్ అయితే మార్చుకున్నాను. కలర్ మార్చుకున్న తర్వాత టిక్ మీద క్లిక్ చేయండి. ఇది మీకు కావాల్సిన దగ్గర అయితే మీరు పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మీకు దీని మీద క్లిక్ చేసినప్పుడు మీరు బ్లర్ ఫ్లైస్ని అయితే మీరు బ్లర్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఫేస్ మొత్తాన్ని బ్లర్ చేసుకోవాలా లేకపోతే ఎంత పార్ట్ అయితే బ్లర్ చేసుకోవాలో అయితే మీ చేతిలో అయితే ఉంటుంది. ఇక్కడ మీరు బ్లర్ ఫేస్ అని ఒకటి అయితే ఓన్లీ ఫేస్ మాత్రం మీకు బ్లర్ అవుతుంది అనమాట. అది మీరు ఎనేబుల్ చేసేసి మీకు కావాల్సినట్టుగా మీరు బ్లర్ అయితే చేసుకోవచ్చు. మీకు ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు అయితే మీరు బ్లర్ చేసుకోవచ్చు. టిక్ కొట్టేసిన అయితే అలా అయితే మీకు అది సేవ్ అవుతుంది అనమాట.
అండ్ ఇక్కడ సేవ్ కొట్టేసినట్టు ఇక మీరు బ్లర్ చేసిన ఇమేజ్ అయితే మీకు సేవ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు పెన్ ఆప్షన్ మీకు క్లిక్ చేసినట్టయితే మీ వాట్సాప్ కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మెసేజెస్ అన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటుంది. ఎవరైతే సిగ్నల్ యాప్ వాడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. మీకు కావాల్సిన వాళ్ళతో మీరైతే చాట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంకోటి, ఎవరైనా మీ పర్మిషన్ లేకుండా అంటే మీ కాంటాక్ట్స్లో లేకుండా ఎవరైనా మీకు మెసేజ్ పెడితే కనుక సిగ్నల్లో, ఒకవేళ వాళ్ళ సిగ్నల్ వచ్చేసి మీ కాంటాక్ట్ నెంబర్ వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు ఒక స్ట్రేంజర్ కనుక మీకు మెసేజ్ పెడితే మీకు ఇలా వస్తుందన్నమాట. ఎలా అయితే మనకి ఇన్స్టాగ్రామ్లో మనకి ఫాలో అవ్వకుండా ఎవరైనా మెసేజ్ పెడితే ఎలా అయితే వస్తుందో అలా అయితే వస్తుంది ఇక్కడ మనకి. సో ఇక్కడ మనం యాక్సెప్ట్ చేసినట్టయితే వాళ్ళకి మనకి ఇంకా చాట్ అయితే కుదురుతుంది. మనం కూడా ఇంకా వాళ్ళకి మెసేజ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మీరు మెసేజ్ చేసేటప్పుడు సెండ్ బటన్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే మీకు 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. ఎప్పుడు కూడా మీరు ఫస్ట్ అయితే క్లిక్ చేయకండి, సెకండ్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ క్లిక్ చేసినట్టయితే ఎవరైనా హ్యాక్ చేస్తే మీ మెసేజ్ అన్ని కూడా వాళ్ళకి లీక్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. సో సెకండ్ క్లిక్ చేసినట్టయితే మీకు సిగ్నల్ సర్వర్లో అయితే స్టోర్ అవుతుంది. సో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో మీకు ఏ అప్లికేషన్ అయితే బాగా నచ్చిందో అప్లికేషన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్. బై.